మిడిల్ ఈస్ట్ మళ్లీ బాంబుల మొత్తం దద్దరిల్లిపోతోంది. బుధవారం ఇరాన్, జోర్డాన్లో అమెరికా బేసులపై దాడులు చేసిన వెంటనే అమెరికా, సౌదీ అరేబియాలు కలిసి ఇరాక్లో ఇరాన్కు మద్దతు తెలుపుతున్న టెర్రరిస్ట్ స్థావరాలపై వైమానిక దాడులు పాల్పడింది. ఈ దాడుల్లో సుమారు 20 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్, జోర్డాన్పై దాడులు చేసేందుకు అసలు కారణం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్లో ట్రంప్ భేటీ అవుతున్న సమయంలో ఇరాన్ ఆగ్రహంతో జోర్డాన్లో అమెరికా బేసులపై దాడులు చేస్తుంది. గత శనివారం నుంచి ట్రంప్ ఇరాన్పై దాడులు చేయకుండా కాస్త సంయమనం పాటించాడు. ఇరాన్ తమతో చర్చలకు ఆసక్తి చూపిస్తోందని ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ ఆఫర్ తిరస్కరించింది. చర్చలంటే తమ షరతులు అంగీకరిస్తేనే వస్తామని మెలికపెట్టింది. తాజాగా గురువారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్పై కొత్త రౌండ్ దాడులు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం. వరుసగా గత 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్లో మళ్లీ బాంబుల మోతలు, పేలుళ్లతో రణరంగంగా మారిపోయింది. జోర్డాన్లోని అమెరికా బేస్లపై దాడులు చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్పై దాడులు చేశామని అమెరికా తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మళ్లీ అటకెక్కినట్లే భావించాల్సి ఉంటుంది. ఇక ఇరాన్, జోర్డాన్లోని మిలిటరీ బేస్లపై దాడులు చేసిన వెంటనే అమెరికా ప్రెసిడెంట్ ఈసారి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. చెప్పిన విధంగానే గురువారం తెల్లవారుజామున ఇరాన్లో అత్యంత శక్తివంతమైన బాంబుల వర్షం కురిపించాడు. దక్షిణ ఇరాన్లోని పలు లొకేషన్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పిరాన్ షహార్ సరిహద్దుల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇక ఇరాన్కు చెందిన తస్సీమ్ న్యూస్ ఏజెన్సీ కూడా ఖేష్మ్ ఐలాండ్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపింది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ ఉన్న బుషేర్ ప్రావిన్స్లో కూడా అమెరికా బాంబులు వేసిందని ఇరాన్కు చెందిన IRIB తెలిపింది. ఖేష్మ్ ఐలాండ్ ఎలక్ట్రికల్ గ్రిడ్పై మిసైల్స్ పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్టుగా వర్డ్ ఉపయోగించారు. ఇస్లామిక్ రిపబ్లికన్ను ఇక జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఈసారి మాత్రం సావు దెబ్బ తీస్తామని హెచ్చరించిన వెంటనే అమెరికా ఇరాన్పై మిసైల్స్తో దాడులు చేసింది. కాగా అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్లోని ఖేషమ్ ఐలాండ్, కిష్, బందర్ అబ్బాస్, అబ్దాన్, బుషేర్లపై దాడులు చేసింది. ఇక సౌదీ అరేబియా, అమెరికాలు కలిసి బుధవారం ఇరాక్పై దాడులు చేయడంతో సుమారు 20 మంది ఫైటర్స్ ప్రాణాలు కోల్పోయారని, మరో 32 మంది గాయపడ్డారని ఇరాన్ తెలిపింది. ఇక ఇరాక్లో జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన 4 సలహాదారులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. కాగా ఇరాక్లో ఇరాన్కు చెందిన ప్రాక్స్లు పెద్ద ఎత్తున ఉన్నారని అమెరికా భావిస్తోంది. కాగా అమెరికాకు చెందిన సెంట్కామ్ మాత్రం ఇరాన్కు చెందిన మిలిటరీ కమాండ్ సెంటర్లు, మిసైల్స్, డ్రోన్ ఫెసిలిటీస్తో పాటు కోస్టల్ సర్వేలైన్స్, డిఫెన్స్ సైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఎక్స్లో పోస్ట్ పెట్టింది. గురువారం దాడులు సమాప్తమయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా హార్మూజ్ 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేశామని ఇరాన్కు చెందిన IRGC వెల్లడించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టినందుకే దాడులు చేయాల్సి వచ్చిందని వివరించింది. సురక్షితం కాని రూట్లలో, చట్ట వ్యతిరేక రూట్లలో ఆయిల్ ట్యాంకర్ పయనించిందని IRGC పేర్కొంది. ఇరాక్పై దాడులను ఇరాక్ ప్రెసిడెన్సీ ఖండించింది. ఇరాక్ సార్వభౌమత్వంపై దాడిగా అభివర్ణించింది. అయితే ఫాక్స్ న్యూస్తో ట్రంప్ మాట్లాడుతూ ఇరాక్ ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడులు చేశామని అన్నారు. ఎందుకంటే ఇటీవల ఇరాక్ ప్రధానమంత్రి అలీ అల్ జైదీ వైట్ హౌస్లో ట్రంప్ను కలిసొచ్చారు. ఇటీవల ఆయన ఇరాన్కొచ్చి ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్తో ఇరాన్ శాంతి చర్చల గురించి మాట్లాడారు. ట్రంప్ దూతగా ఆయన టెహరాన్కొచ్చినట్లు గత వారం పెద్ద ఎత్తున మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాక్ ఆఫర్ను ఇరాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక ఇరాక్పై అమెరికా, సౌదీ అరేబియాలు కలిసి దాడులు చేశాయి. ఇక సౌదీ అరేబియా విషయానికొస్తే సున్నీ ముస్లింలు అధికారంలో ఉన్నారు. ఇరాన్ విషయానికొస్తే షియా ముస్లింలు అధికారంలో ఉన్నారు. అయితే మిడిల్ ఈస్ట్లో తమదే ఆధిపత్యం కొనసాగాలని కొన్ని దశాబ్దాల నుంచి ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా ట్రంప్ సౌదీ డిఫెన్స్ మినిస్టర్ ఖాలిద్ బిన్ సల్మాన్తో బుధవారం నాడు భేటీ అయ్యారు. కాగా సౌదీ డిఫెన్స్ మినిస్టర్ వీలైనంత త్వరగా మిడిల్ ఈస్ట్లో సాధారణ పరిస్థితులను తీసుకురావాలని కోరినట్లు ట్రంప్తో చెప్పినట్టు సమాచారం. మొత్తానికి సౌదీ అరేబియా ప్రస్తుతం డైలమాలో పడ్డట్లు బీబీసీ కూడా ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే సౌదీ అరేబియా దాదాపు అంటిముట్టనట్టే ఉంది. అయితే అమెరికాకు సౌదీ అరేబియా మిత్రదేశం కాబట్టి ఇరాన్ సౌదీ అరేబియాపై విచ్చలవిడిగా దాడి చేస్తోంది. ఇక సౌదీలో అమెరికా ఎయిర్ బేస్లను ఏర్పాటు చేయడంతో కసితో ఇరాన్ రియాద్పై దాడుల జోరును పెంచింది. దీంతో పాటు ఇరు దేశాలకు దశాబ్దాల నుంచి ఒకరంటే ఒకరికి పడదు. దీంతో బుధవారం నాడు ఇరాక్లో ఉన్న ఇరాన్ ఫ్రాక్సీలపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది. ఇరాక్ నుంచి రియాద్పై దాడులు చేస్తోందని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తరచూ ఆరోపిస్తుంటాడు. ఇక ఇరాక్పై చేసిన దాడులు చాలు, ఇక తప్పుకుందామా అనే డైలమాలో పడ్డాడు సౌదీ క్రౌన్ ప్రిన్స్. గల్ఫ్తో పాటు మిడిల్ ఈస్ట్లో గత 5 నెలల నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం గురించి ఒకసారి చరిత్రలోకి వెళ్తే 2014లో ఒకవైపు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ, దాని మిత్రదేశం యెమన్ విషయానికి వస్తే షియా తెగలో వారొక భాగంగా చెబుతారు. అయితే 2014లో యెమన్లో 2 గ్రూపులు, ఒకటి అంతర్జాతీయంగా గుర్తించిన ప్రభుత్వం, రెండోది ది ట్రైబల్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు పుష్కలంగా ఉంది. అయితే 2014లో హౌతీ రెబెల్స్ యెమన్లో మెజారిటీ భాగాన్ని ఆక్రమించుకుంది. అలాగే ఇరాక్లో షియా తెగకు చెందిన వారు సౌదీ అరేబియాపై తరచూ దాడులు చేస్తుంటారు. అయితే ఇరాన్కు మద్దతు తెలిపే ఇరాకీ టెర్రరిస్టు గ్రూప్పై సౌదీ అరేబియాపై 30 డ్రోన్లతో దాడి చేసినందుకు కౌంటర్గా బుధవారం నాడు అమెరికాతో కలిసి సౌదీ కూడా దాడులు చేసింది. ఇక లెబనాన్లో హెజబుల్లా మిలిటెంట్లు ఉన్నారు. వారు కూడా ఇరాన్కు మద్దతు ఇస్తున్నారు. లెబనాన్లో అత్యంత బలమైన గ్రూప్ ప్రస్తుతం అంటిముట్టనట్టుంటుంది. ఇరాన్కు హౌతీలతో పాటు హెజబొల్లాలు, అలాగే ఇరాక్కు చెందిన మిలిటెంట్లు అడ్డగా ఉన్నారు. ప్రాంతీయంగా క్రమంగా బలపడుతున్నారు. దీంతో సౌదీ అరేబియా ఈ రొచ్చులో కూరుకుపోకుండా దూరంగా ఉండాలనుకుంటోంది. ఇక క్రౌన్ ప్రిన్స్ యువకుడు మహమ్మద్ బిన్ సుల్తాన్ సౌదీ అరేబియా విజన్ 2030 కింద దేశాన్ని ఆర్థికంగా పటిష్టంగా చేయాలనుకుంటున్నాడు. తన కింగ్డమ్ను కేవలం ఆయిల్ రెవెన్యూపై ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇక పాత వాసనలను పక్కన పెట్టి ఆయన ఆధునిక సంస్కృతికి తెరలేపారు. ప్రతి ఏడాది వేలాది మంది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు దేశీయంగా ఇండస్ట్రీని ప్రోత్సహించాలనుకుంటున్నాడు. విజన్ 2030లో భాగంగా ఆయన విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక హార్ముడ్ జలసంధి ద్వారా రవాణా అవుతున్న నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అలాగే ఎర్ర సముద్రం నుంచి రవాణా అవుతున్న ఆయిల్పై యెమన్కు చెందిన హౌతీ రెబెల్స్ బాలిస్టిక్స్ మిసైల్స్తో దాడులు చేస్తున్నారు. సెప్టెంబర్ 2019 నుంచి సౌదీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇరాన్ సంబంధాలు పూర్తిగా సమిసిపోయాయి. ఇరాన్ తరపున హౌతీలు, మరోపక్క ఇరాకీ మిలాషియాలు సౌదీకి చెందిన అతిపెద్ద ఆయిల్ స్టోరేజీ అబ్కైక్ మరియు ఖురైస్లపై దాడులు చేయడంతో భారీగా నష్టపోయింది. మరోపక్క హౌతీలు ఎర్ర సముద్రంలో సౌదీ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఎంబీఎస్కు జ్ఞానోదయం అయ్యింది. వెంటనే ఈ గొడవల్లో తలదూర్చకుండా దూరంగా ఉండటమే మేలనే స్థాయికి వచ్చాడు. 2030 నాటికి విజన్ పూర్తి చేయాలంటే ఇలా యుద్ధాలు చేస్తూ పోతే ఎప్పటికయ్యేదు అని ఆలోచించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్ తన రాయబారిని రక్షణ మంత్రిగా ట్రంప్ వద్దకు పంపించి తన మనసులో మాట చెప్పించాడు. మరి ట్రంప్ ఆయనకేం చెప్పాడో ఇటు వైట్ అధికారులు కూడా చెప్పడం లేదు. మొత్తానికి ఈ రొచ్చులోంచి బయటపడాలనుకుంటున్నాడు ఎంబీఎస్.